హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు సూపర్ ఐటమ్ వాంగీబాత్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే వాంగీబాత్ పౌడర్ కోసం ముందుగా మనం కడాయి వేడి చేసుకుని శనగపప్పు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, చెక్క, మొగ్గ, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి చక్కగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇది బాగా చల్లారాక మనం దీన్ని పొడిగొట్టుకుందాం. అదే కడాయిలో ఇప్పుడు నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లగడ్డ, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసుకుని ఉప్పు, పసుపు వేసి ఇవి బాగా మగ్గే వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోగా మనం వేయించి పెట్టుకున్న వస్తువులు కూడా చల్లగా అయిపోయాయి. ఇవి మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మనం చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ పౌడర్ మీకు నెల రోజుల నుంచి 2 నెలల వరకు నిలవ ఉంటుంది. ఒకసారి చేసేసి పెట్టుకున్నారంటే సూపర్గా మనం వాంగీబాత్ చేసేసుకోవచ్చు. వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ వేసుకుందాం. ఒక 4 నుంచి 5 చెంచాల వాంగీబాత్ పొడి, తర్వాత అన్నం వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసుకుంటే కమ్మటి వాంగీబాత్ రెడీ.